ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ పిటిషన్ను కాసేపట్లో విచారించనుంది సుప్రీంకోర్టు. తన అరెస్టు రిమాండ్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ పిటిషన్పై ఇవాళ మొదటిసారిగా విచారణ జరగనుంది. అదే సమయంలో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ విచారణ కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నారు అధికారులు. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడిన దేశంలో తన అరెస్టు దాడి అంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు కేజ్రీవాల్. రాజకీయ ప్రత్యర్థుల స్వేచ్ఛపై ఈడీ దాడి చేసిందన్నారు. ఈ పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ప్రకారం నేరాన్ని అంచనా వేయడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆరోపించారు కేజ్రీవాల్. ఈడీ చేసిన అరెస్టు కేవలం ఆరోపణలతోనే జరిగిందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.